శివ దొంగతనం చేసిన డబ్బునైతే తిరిగి తీసుకొచ్చిన బాలు అయితే సత్యానికైతే ఇస్తాడనమాట. కంప్లైంట్ ఇవ్వకుండా దొంగను పోలీసులు ఎలా పట్టుకున్నారు, మొత్తం డబ్బు ఎలా తిరిగి ఇచ్చారని చెప్పేసి ఇక క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుందన్నమాట రోహిణి. దొంగకి బాలుకి ఏదో రిలేషన్ ఉంది, అదేంటి తెలుసుకుంటా అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటుంది. అసలు ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూడండి ఫ్రెండ్స్. అలానే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభావతి దగ్గర శివ కొట్టేసిన డబ్బునైతే తీసుకొచ్చి బాలు అయితే సత్యానికి అయితే ఇస్తాడనమాట. ఎవరు ఆ డబ్బులు కొట్టేసిన దొంగ అని చెప్పేసి బాలుని అయితే రవి అయితే అడుగుతాడనమాట. ఏమో తెలియదు అని చెప్పేసి బాలు అయితే అబద్ధం చెప్తాడు. పోలీసులు పిలిచి విషయం చెప్పి డబ్బులు ఇచ్చారని చెప్పేసి అందరికైతే చెప్తూ ఉంటాడనమాట. మామూలుగా ఇలా డబ్బు దొరికితే పోలీసులు మొత్తం ఇవ్వరు కదా అని చెప్పేసి మనోజ్ అయితే లాజిక్గా మాట్లాడతాడనమాట. నువ్వు చెప్పేది మాకేం నమ్మశక్యంగా లేదని చెప్పేసి రోహిణి కూడా బాలు మీద డౌట్ పడుతూ ఉంటుంది. మీ మావయ్య మలేషియా నుంచి వచ్చాడంటే మేము నమ్మలేదు, ఇది కూడా అంతే అని చెప్పేసి వెటకారంగా సమాధానం చెప్తాడనమాట. ఇంతలో ప్రభావతి నేను డబ్బు పోయిందని కంప్లైంట్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక రోహిణి అయితే కంప్లైంట్ ఇవ్వకుండానే దొంగను పోలీసులు ఎలా పట్టుకున్నారని చెప్పేసి బాలుని అయితే అడుగుతుందనమాట. అమ్మ కంప్లైంట్ ఇవ్వలేదు, కానీ డబ్బు పోయిన రోజే నాకు తెలిసి నేను పోలీసులకు చెప్పాను, దొంగను పట్టుకోగానే డబ్బు ఇచ్చారని చెప్పేసి బాలు అయితే చెప్తాడనమాట. దొంగను పట్టుకుంటే ముందు కోర్టులో సబ్మిట్ చేస్తారు కదా, డబ్బులు ఎలా ఇస్తారని చెప్పేసి రోహిణి అయితే అడుగుతుందన్నమాట. డిపార్ట్మెంట్ గురించి డీప్గా స్టడీ చేసినట్లున్నావు, ఇన్ని విషయాలు నీకెలా తెలుసు అని చెప్పేసి రోహిణి మీద ఇక బాలు అయితే సటైర్ వేయగానే ఇక రోహిణి అయితే సైలెంట్ అయిపోతుంది అనమాట. ఇక ప్రభావతి అయితే ఆ దొంగ నాకు కనపడితే తోలు చేస్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. వాడు జైల్లో ఉండి ఉంటాడు, అక్కడికి వెళ్ళి కలు అని చెప్పేసి బాలు అయితే అంటాడు. సర్లేండి డబ్బు అయితే వచ్చింది కదా, ఇటు ఇవ్వండి జాగ్రత్తగా దాచిపెడతానని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. ఒకసారి ఇస్తే ఏం చేసావు అని చెప్పేసి సత్యం అయితే అంటాడు. పోలీసులు మొత్తం డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చారని చెప్పేసి బాలు చెప్పినా కానీ రోహిణి మాత్రం అస్సలు నమ్మదనమాట. దీని వెనక ఏదో ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడో మిస్ అయిన డబ్బు ఇప్పుడు ఎలా వచ్చింది, బాలు మీద నాకు ఎందుకు అనుమానంగా ఉందని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఆ దొంగకి బాలుకి ఏదో లింక్ ఉంది, లేదంటే బాలునే ఎవరైనా మనిషిని పెట్టించి డబ్బును కొట్టేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది అనమాట మనోజ్తో. ఇక మనోజ్ అయితే బాలు కోపం ఎక్కువే, కానీ డబ్బు కోసం గడ్డి తినే రకం కాదని చెప్పేసి అంటాడనమాట. వాడు నా తమ్ముడని కాదు, కానీ నిజాయితీలో వాడిని వేలెత్తి చూపించాలని చెప్పేసి మనోజ్ అయితే బాలుకి సపోర్ట్ చేస్తాడనమాట. దొంగతనం జరిగిన డబ్బు మొత్తం తిరిగి రాదు, కానీ బాలు మొత్తం తిరిగి తీసుకొచ్చాడని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. దొంగ ఎవరో, దొంగతనం చేసింది ఎవరో నేను తెలుసుకొని తీరుతా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక రోహిణి మనోజ్ మాటలను మేనా అయితే ఉంటుంది. ఎప్పుడు బాలుకి యాంటీగా మాట్లాడే మనోజ్ ఇక తనని సపోర్ట్ చేసి మాట్లాడేసరికి మేనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇక మన బాలు ఏమో శివ అన్న మాటలే తలుచుకొని బాధపడిపోతూ ఉంటాడనమాట. ఇక అప్పుడే మీనా రూమ్లోకి రాగానే నువ్వు పుట్టింటికి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి మీనా మీద కోప్పడుతూ ఉంటాడనమాట. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు పుట్టింటికి ఎందుకు వెళ్ళావు, నేను ఈయన పంపించలేదుగా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. గుణ దగ్గర శివాని జాబ్ చేయొద్దని చెప్పడానికి నువ్వు వెళ్ళావు, కానీ నీ తమ్ముడేమో నేను పుట్టింటికి పంపించానని చెప్పేసి ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి వచ్చేసి నాతో చాలా గొడవ పడ్డాడు, ఏది పడితే అది మాట్లాడాడు గౌరవం లేకుండా. ఈసారి బతికిపోయాడు, ఇంకోసారి నా జోలికి వచ్చాడంటే మాత్రం ఇంకో చేతిని కూడా విరగొడతా అని చెప్పేసి ఇక మీనా ముందే అంటాడనమాట. ఇక శివ అలా ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావటం లేదండి, మీరే ఏదో దాస్తున్నారు చెప్పండి అని చెప్పేసి మీనా అయితే అడుగుతుందనమాట. మామూలుగా అయితే అంత గొడవ జరిగిన తర్వాత శివ మీ దగ్గరికి రాకూడదు, అసలు మిమ్మల్ని ఎందుకు కలిశాడో చెప్పండి అని చెప్పేసి బాలుని అడుగుతూ ఉంటుంది అనమాట. అన్నీ నన్నే అడుగుతావేంటి, నేను ఎప్పుడూ ఎంత దిగజారలేదు, ఎవ్వడి ముందు తగ్గని వాడిని మీ తమ్ముడు ముందు తగ్గాల్సి వచ్చిందని చెప్పేసి బాలు అయితే కోపంగా అంటాడు. ఎందుకండి మీరు శివ మీద ఎంత పంతం పెంచుకున్నారని చెప్పేసి మీనా అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. పంతం నాది కాదు వాడిది, మళ్ళీ ఆ గుణాతో తిరుగుతున్నాడు, వద్దన్న పని చేస్తున్నాడని చెప్పేసి బాలు అయితే కోపంగా అంటాడనమాట. గుణాతో చేరి శివ ఏదేదో చేస్తున్నాడు తెలుసా అని చెప్పేసి బాలు అయితే కోపంగా అరుస్తాడనమాట. అదే ఏం చేస్తున్నాడు, శివ మిమ్మల్ని ఎందుకు కలిశాడు, బైక్ దొంగతనం చేసిన విషయం దాచిపెట్టారు, ఇప్పుడు కూడా మీరు ఏదో దాస్తున్నారు, అదేదో చెప్పండి అండి అని చెప్పేసి మీనా అయితే అడుగుతుందనమాట. అసలు నువ్వు పుట్టింటికి వెళ్ళడం వల్లే గొడవలు వస్తున్నాయి, నాపై ఏ మాత్రం గౌరవం ఉన్నా కానీ ఇక నుంచి నువ్వు పుట్టింటికి వెళ్ళడానికి వీల్లేదు, మీ అమ్మ మీ చెల్లిని కలవాలంటే మాట్లాడంటే ఇక్కడికే రమ్మను, లేదంటే నువ్వే గుడికి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడు, అంతేగాని నువ్వు పుట్టింటికి వెళ్ళడానికి వీల్లేదు.
అని చెప్పేసి ఇక బాలు అయితే అంటాడనమాట. అసలు ఎందుకు ఈయన మాట్లాడుతున్నాడు ఇలా అని చెప్పేసి ఇక శివకైతే ఫోన్ చేస్తుందనమాట మీనా. మీ బావని కలవడానికి వెళ్ళావా అని చెప్పేసి శివనైతే అడుగుతుంది మీనా. ఏ బావా అని చెప్పేసి శివ అయితే వెటకారంగా అంటాడనమాట. చెప్పు తెగిద్ది, మర్యాదగా మాట్లాడని చెప్పేసి మీనా అయితే అంటదనమాట. అసలు మీ మధ్య ఏం జరుగుతుందిరా, ఆ గుణాతో చీర అడ్డమైన పనులు చేస్తుంటే నేను కూడా ఊరుకోనని చెప్పేసి ఇక మీనా అయితే అంటదనమాట. గుణ దగ్గర పని మానేసి బుద్ధిగా చదువుకో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. అసలు మీ మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా, మీ మధ్య నేను నలిగిపోతున్నాను రా అని చెప్పేసి ఇక శివ మీద కోప్పడుతుంది అనమాట. నిన్ను కలవకూడదట, పుట్టింటికి నేను రాకూడదంట అని చెప్పేసి బావ అన్నారు తెలుసు అని చెప్పేసి మీనా అయితే చెప్పగానే బాగానే ఆర్డర్లు వేస్తున్నాడు ట్యాక్సీ మినిస్టర్ అని చెప్పేసి శివ అయితే అంటాడనమాట. చూడక్క, నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, నాకు ఎవరు ఏం చెప్పాల్సిన పని లేదని చెప్పేసి శివ అయితే అంటాడనమాట. మీ ఆయన మీ ఇంటి సంగతి చూసుకోమని చెప్పు, గుణ దగ్గరే పనిచేస్తానని కరాఖండిగా అంటూ ఉంటాడనమాట. మా ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నాడు, కానీ నీ వల్లేరా నేను పుట్టింటికి దూరం కావాల్సి వస్తుందని చెప్పేసి మీనా అయితే అంటదనమాట. మీ ఆయన బాగానే చూసుకుంటే అక్కడే ఇక్కడికి రాకు, మా సంగతి నువ్వు మీ ఆయన పట్టించుకోవద్దు, మేము హ్యాపీగానే ఉంటామని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడనమాట. ఇక కేరళ ట్రిప్ కోసం చెప్పేసి రవి శృతి మళ్ళీ గొడవ పడుతూ ఉంటారనమాట. ఎంత చెప్పినా ఆ ట్రిప్కి వెళ్ళడానికి రవి అయితే ఒప్పుకోడనమాట. నాకు డబ్బు సంపాదించడం చేత కదని ఇన్సల్ట్ చేయడానికి ఆ పాస్లు ఇచ్చారు అని చెప్పేసి శృతితో అంటాడనమాట. నేను సంపాదించి సొంత ఖర్చులతోనే హనీమూన్ తీసుకెళ్తాను, నాపై నమ్మకం ఉంటే అప్పటి వరకు వెయిట్ చేయని చెప్పేసి రవి అయితే అంటాడు. ఇక అప్పుడే శోభన అంటే శృతి వాళ్ళమ్మ ఫోన్ చేయగానే ఇక గొడవ గురించి వాళ్ళమ్మకైతే చెప్తుందనమాట. రవి బాగా సంపాదించడానికి 50-60 ఏళ్ళు పట్టొచ్చు, అప్పుడే హనీమూన్కి వెళ్తావమ్మా అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక రవి అయితే కోపంతో మీ వాళ్ళకే కాదు నీకే నాపై నమ్మకం లేనట్లుగా ఉందని చెప్పేసి శృతితో అంటాడనమాట. ఇక చాప దిండి తీసుకొని బయటికి అయితే వెళ్ళిపోతాడు. ఇక తర్వాత సీన్లో బాలుకి ఫేవరెట్ అని చెప్పేసి పూరి టిఫిన్ అయితే చేస్తారనమాట మీనా. ఇక సత్య ఈజీగా కనిపెట్టేస్తాడు. పూరి ఎందుకు చేసావో నాకు అర్థమైందమ్మా అని చెప్పేసి అంటాడనమాట. నేను మామూలుగానే చేస్తానని చెప్పేసి ఇంకా తప్పించుకోవాలని చూస్తుంది. ఇక బాలుకి దొరకకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక తల్లి దగ్గరికి వచ్చేసి మనోజ్ అయితే ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, కొంచెం డబ్బులు కావాలమ్మా అని చెప్పేసి అడుగుతాడనమాట. జాబ్ చేస్తున్నావుగా ఇంటర్వ్యూ ఏంటి అని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతుంది. జాబ్ వదిలేశానమ్మా అని చెప్పేసి మనోజ్ అయితే అంటారనమాట. ఏంటి ఒక్క ఉద్యోగం కూడా సరిగ్గా చేయవంటరా అని చెప్పేసి మనోజ్ కాలర్ అయితే పట్టుకుంటుంది అనమాట ప్రభావతి. ఇక బాలు ఈ మధ్య నీ జోలికి రావడం మానేశాడు, ఈ సంగతి కానీ వాడికి తెలిసిందంటే ఇంట్లో రచ్చ రచ్చ చేస్తాడు, నువ్వు జాబ్ మానేసిన సంగతి రోహిణి కానీ తెలిసిందంటే నేను వదిలేసి వెళ్ళిపోతుందని చెప్పేసి ప్రభావతి అనగానే రోహిణికి ఆల్రెడీ తెలుసు అని చెప్పేసి ప్రభావతికి అయితే షాక్ ఇస్తాడనమాట మనోజ్. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.